ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. త్వరగా రండి. రండయ్యా. రండి రండి గారు రండి. పానకాలు నువ్వు అదుపులో పెట్టుకో, చప్పుడు చేయకు. ఎవరిదే ఎవరిదే? అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారా? పద పద, అక్కడ దాక్కుందాం పద. కూర్చో కూర్చో కూర్చో. ఈ బిందెట్ ఎక్కడ ఉంది? ఏటి శబ్దము? ఒరేయ్, దొరికిపోయినట్టున్నావురా. అయ్యా, నేను కవర్ చేస్తాను. ఈ దొంగ పిల్లి ఎక్కువైపోయి పిల్లి టలగరిసింది. అయ్యా, వాడికి డౌట్ వచ్చినట్టుంది. నేను కవర్ చేస్తాను, ఉండండి. మొంతలు ముద్దు తగిలినట్టుంది. అందుకే చిత్ర విచిత్రమైన సౌండ్లు చేస్తుంది. ఇది ఖచ్చితంగా పిల్లే. ఎల్లి హ్యాపీగా పడుకోవచ్చు. రండ్రా పోదాం. త్వరగా త్వరగా రండి. పదండి పదండి. యమునమ్మా, యమునమ్మ ఇక్కడ కనిపించట్లేదేంటి? యమునమ్మ రూమ్లో లేరు. ఏంటి కనకం? విహారి గారు, యమునమ్మ రూమ్లో లేరు. అమ్మ బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. లేదు విహారి గారు, యమునమ్మ పొద్దున్న నుంచి కనిపించట్లేదు. ఇంకా పడుకుని ఉన్నారేమో అనుకుని కాఫీ తీసుకుని వచ్చాను. అదేంటి, అమ్మ కనపడకపోవడం ఏంటి? అత్తయ్య, అమ్మ ఏమన్నా కనిపించిందా? వదిన తెల్లవరకు ముందే గుడికి వెళ్తానని చెప్పింది. గుడికి వెళ్ళుంటారేమో. ఓ, గుడికి వెళ్ళారా? సరే అత్తయ్య. విహారి గారు, ఊరి జనాలు ఆ ఫ్యాక్టరీ వాళ్ళకి పొలాలు రాసిస్తారేమోనని నాకు చాలా కంగారుగా ఉంది. నేను వీకే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ గురించి ఎంక్వైరీ చేశాను లక్ష్మి. వాళ్ళు చేసే బిజినెస్లన్నీ చాలా లిటిగేషన్గా చేస్తారని నాకు తెలిసింది. విహారి గారు, ఖచ్చితంగా ఇందులో ఏదో పెద్ద మోసం ఉంది. వీళ్ళందరూ ప్రజల్ని మోసం చేయడానికి ఇదంతా చేస్తున్నారు. అయితే మనం వెంటనే జనాల్ని అలర్ట్ చేయాలి. జనాలకి ఇదంతా చెప్పి మనం వాళ్ళని కాపాడాలి. కానీ ఎలా విహారి గారు? ఒక పని చేద్దాం, మన వాళ్ళందరికీ వాళ్ళ పొలాలు అమ్మొద్దని చెప్పడానికి ట్రై చేద్దాం. సరే విహారి గారు, నేను కూడా మీతో పాటు వస్తాను. ఇద్దరం కలిసి వెళ్తే అందరినీ తొందరగా కన్విన్స్ చేయడానికి స్కోప్ ఉంటుంది. సరే లక్ష్మి, త్వరగా వెళ్దాం, టైం లేదు. సరే విహారి గారు. సరే.
ఒరే పానకాలు, అయ్యా ఓసారి పోయి ఆ యమునమ్మ ఎట్టుందో చూసిరా పో. అట్టకేనయ్యా. ఏమిటి ఇలా ఎగశ్వాస తీసుకుంటుంది? అయ్యా అయ్యా అయ్యా, ఆ, ఏంట్రా? లోపల యమునమ్మని కాలు చేతులు కట్టేసి మూతికి ప్లాస్టర్ వేశాం కదయ్యా. ఆ, ఆవిడేమో ఎగశ్వాస తీసుకుంటుంది, ఊపిరి అందనట్లు విలువలాడుతున్నారయ్యా. ఒరే ఆవిడ చచ్చిపోతే మన మీద కేసు అవుతురా. అవునరా, ఎందుకైనా మంచిది అంబికకి ఫోన్ చేద్దాం. చేయండి అయ్యా. ఆ, చెప్పన్నయ్యా. అమ్మా చెల్లెమ్మ, కొంపలు అంటుకున్నాయి. యమునేంటి ఊపిరి అన్నట్టు విలవిలా కొట్టుకుంటుంది? అదేం లేదన్నయ్యా, ఆవిడికి ఆస్తమా ఉంది. ఓ, ఆస్తమా ఉందా? ఆస్తమాకి అదేదో మెడిసిన్ వేసుకుంటారు కదమ్మా, అది ఇవ్వకపోతే నా మీదకి వస్తుంది. ఆవిడకి ఏమన్నా అయితే ఆ నేరం నా మీదకి వస్తుందమ్మా. కంగారు పడకన్నయ్యా, నేను ఆ మెడిసిన్లు మెసేజ్ చేస్తాను. ఆ మెడిసిన్లు వెంటనే తెప్పించి ఆవిడకి ఇచ్చేయండి. ఆ, సరేనమ్మా, తొందరగా పంపించు.